వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీకైతే ఒక ఆలయం చూపిస్తాను. ఆ ఆలయం పేరు వచ్చేసి కోల్కతా కాళీమాత టెంపుల్ అనమాట. సో మీరు కోల్కతా వెళ్ళినారా అంటే కాదు. ఫస్ట్ మనకైతే రాధాకృష్ణ ఆలయం అయితే కనిపిస్తారు, దాని తర్వాత వినాయక స్వామి ఆలయం అయితే కనిపిస్తారు. కోల్కతా కాళీమాత అంటే మీరు కోల్కతా పోవాల్సిన అవసరం లేదు, మన దగ్గరనే ఉన్న శంషాబాద్ సైడ్ ఉందన్నమాట. సో అక్కడైతే మనకి అమ్మవారి వస్త్రాలు కానీ వెయిట్ అనేది చేస్తారు. సో అమ్మవారికి వెయిట్ ఉన్న శారీ కానీ గోల్డ్ కానీ అవే కావాలన్నమాట అమ్మవారికి. సో అట్లానే అది కూడా ఒక ఆలయమే. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు కూర్చోవడానికి కూడా ప్లేస్, అంటే కూర్చోవడానికి ఎలా బాగుందో చూడండి. సో నాకు చాలా నచ్చింది, మీరు కూడా విజిట్ చేయండి. ఎక్కడో వచ్చేసి ఎక్కడెక్కడని అడుగుతున్నారు, మన శంషాబాద్ మన నరకుడ సైడ్, అంటే ఫస్ట్ శంషాబాద్, దాని తర్వాత శంషాబాద్ కావగడం నరకుడ సైడ్ అయితే ఉంటుంది. సో అందరు విజిట్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ విజిట్ చేయడమే కాదు, సో చాలా పీస్ఫుల్ ఉందన్నమాట టెంపుల్. అండ్ ఆల్సో మేము కూడా కొన్ని షూట్స్ అయితే చేసుకున్నాం అక్కడ. మనకైతే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ రాజులు ఎలా కడతారో అలాగనే ఉంది టెంపుల్ కూడా, లైక్ ఏ ప్యాలెస్. అండ్ నైట్ అయితే ఇంకా చాలా బాగుంది. బట్ మేము వెళ్ళింది 3 o'clockకి. సో ఫస్ట్ మేము 2 o'clock వెళ్తే అప్పుడు టెంపుల్స్ అనేది క్లోజ్ ఉండే. సో అందుకే మేము 3 వరకు కూర్చొని 3 o'clockకి ఓపెన్ అయిందన్నమాట. సో చాలామంది వచ్చారు. ఇప్పటికీ మేము దర్శనం అయితే అయిపోయింది. మీకైతే వ్యూ మొత్తం చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ కానీ ఎంత బాగుంది, లైక్ పార్క్ టైపే ఉంటుంది. చాలా నచ్చింది మాకు, మీరు కూడా చూసేయండి. సో మనకి ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ ఒక ఆలయం అయితే వస్తుంది. సో మీకు ఆ ఆలయం కూడా చూపిస్తాను చూడండి. లైక్ సేమ్ శివుడు ఆలయం ఎట్లున్నదంటే అసలు బూస్ బంప్స్ వస్తే మీరే చూస్తే అంత బాగుంది శివుడు ఆలయం. చెప్పాము కానీ మీరే చూడండి ఎంత మంచిగా ఉందంటే, చాలా బాగుంది ఆలయం. చెప్పాను కదా గైస్, ఆలయం ఎంత బాగుందంటే నాకైతే చాలా నచ్చింది. అండ్ చాలా మంచిగా కూడా ఉందన్నమాట. సో నాకు అంత బాగుందన్నమాట. మీకు నచ్చిందో లేదో ఫాస్ట్గా అయితే పెట్టండి కామెంట్లో. అండ్ నెక్స్ట్ మనం ఇంకో సైడ్ కూడా వెళ్దాం, చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మా ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ ఫాస్ట్ అంటే ఫాస్ట్ ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చారు. నేను ఒక్కదానే లేట్, ఎందుకంటే షూట్ చేస్తున్నా అక్కడ. మళ్ళీ మన వాళ్ళు ఎట్లుంటారు, ఫాస్ట్ కాడ వెళ్ళిపోతారు మొత్తము. సో ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం దర్శనం చేసుకురు, అన్నీ అయిపోయినాయి. నేను ఒక్కదానే చేసుకోలేను దర్శనం. సో ఇప్పుడు నేను కూడా చేసుకుంటున్నా. చెప్పినా కదా గైస్, ఇటు సైడ్ శివుడు ఆలయం ఉంటుంది, ఇటు సైడ్ ఏమో వెంకటేశ్వర ఆలయం ఉంటుంది. సో వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగుందన్నమాట. బాగుందంటే చెప్పలేము, అంత బాగుంది. చూడండి మీరే ఎంత బాగుందో. సో మనకి ఇక్కడ ఒక 5 ఆలయాలు అయితే వస్తుంది. అండ్ ఇక్కడైతే శివుడిది అనమాట. అక్కడ షూట్ చేద్దాం అనుకున్నాం కానీ అప్పటికి మాకు టైం అయిపోయిందని వెళ్ళిపోయాం. సో ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ ఇందులోనే మనకి వెయిట్ మిషన్ అనేది ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ అందరూ నన్ను చూపించద్దు, నన్ను పెట్టొద్దు, నన్ను వీడియోలో చూపించద్దు అని అయితే చెప్తారు. సో అంతే, మనం చూపించకుండా ఉంటామా, అన్నీ చూపిస్తాం మీకు. ఎంత మంచి వాళ్ళం మనం, చాలా మంచి వాళ్ళం కాబట్టి మీకు అన్నీ చూపిస్తాం.
గైస్ ఇప్పుడైతే మనం చాలా చాలా ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఉరకాలన్నమాట. సో నడవండి ఉరుకుదాం. అక్కడ మా పెద్దమ్మ అయితే కూర్చుంది. మీకు కాళికామాత టెంపుల్ కూడా చూపిస్తా. అదే మిడిల్ ఆఫ్ ద జోనే కాళికామాత ఉంటుంది. ఇటు సైడ్ అటు సైడ్ గణేశుడు ఇంకా రాధాకృష్ణ ఆలయాలు ఉంటాయి. మళ్ళీ ఇటు సైడ్ వెంకటేశ్వర స్వామి ఇంకా శివుడు ఆలయం అయితే 2 ఉంటాయి. అండ్ ఇదే మన ఓపెన్ ప్లేస్ నేను చెప్పాను కదా. ఇక్కడ కాళికామాత అనేది వెయిట్ చెక్ చేస్తారు. అంటే వజ్రాలు సారీ కానీ ప్రతి దసరాకి ఇలా అయితే చేస్తారన్నమాట. సో అమ్మవారిది చేసినాకనే అప్పుడు చిన్న చిన్న పిల్లలని వెయిట్ అనేది చూపిస్తారన్నమాట, పెడతారంట. సో అట్లా పెడితే చాలా మంచిదంట. సో అందుకే ఇప్పుడు అదంతా క్లోజ్ చేసేస్తారు. దసరాకే ఓపెన్ అవుతుంది అన్నమాట ఈ వెయిట్ది. సో చూడండి మీరే. అండ్ ఇదంతా హిస్టరీ టైప్ ఉంది. చాలా బాగుంది అసలు టెంపుల్. మేము అక్కడ షూట్ చేద్దాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు మాకు అప్పటికే. అండ్ ఎంత బాగుంది గైస్, అక్కడ ఆడుకోవడానికి కానీ ఎంత సూపర్ ఉంది. మాకు అది చాలా నచ్చింది. అండ్ మనకు షూటింగ్ కానీ వీడియో కానీ ఏమన్నా ఉంది అక్కడ డ్యాన్స్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంది. మేము అక్కడ చేద్దాం అనుకున్నాం కాని పని అయిపోయింది. అక్కడికి కూడా వెళ్ళలేము మేమైతే. ఇటు సైడే చూపిస్తున్నాం చూడండి. ఇంకా మనకి ఫైనలీగా మనకి మన కాళికామాత దర్శనం అయితే వచ్చేసింది. చూసారు కదా ఎంత బాగుంది కాళికామాత, అసలు చెప్పొద్దు. మనం ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది అమ్మవారు. అక్కడ మనకి మంచం కనిపిస్తుంది కదా. సో అమ్మవారు అంట కొంచెం అక్కడ విశ్రాంతి తీసుకుంటారంట. సో అందుకే అక్కడ చిన్న మంచం అనేది ఒకడైతే వేశారన్నమాట. సో చాలా బాగుంది టెంపుల్. కాళికామాతని చూడండి, అసలు ఎంత బాగుంది కాళికామాత. నాకు చాలా అయితే చాలా నచ్చింది. ప్రతి ఒక్క అసలు ఐస్ చూడండి ఎలా మెరుస్తున్నాయి అంటే ప్రతి ఒక్కటి మొత్తం వజ్రం. ఎంత బాగుందంటే అంత బాగుంది. సో అక్కడ నుంచి ఆమె వస్త్రాలు కానీ అన్నీ అక్కడి నుంచి వస్తాయి, కోల్కతా నుంచే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేసుకొని షేర్ చేసుకొని కామెంట్ చేయండి. బై గుడ్ బై.